బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఒక గ్రాండ్ ఈవెంట్లు అదే మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే కలిశారనమాట శివాజీ అలానే అమర్దీప్ చౌదరి. అదేంటంటే బూట్ కట్ బాలరాజు సయ్యద్ సోహెల్ అయితే ఒక హీరోగా నటించారు కదా. సో ఆ సినిమాకి అయితే వాళ్ళు ట్రైలర్ ఈవెంట్ కోసం అయితే వాళ్ళైతే వచ్చారనమాట, లాంచ్ చేశారు. వాళ్ళే కాదు బిగ్ బాస్ అభిమానులు అందరూ కూడా అభిమానులు ప్లస్ అట్ ది సేమ్ టైం బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా వచ్చారు. అందులో శివాజీ గారు, దాని తర్వాత అమర్దీప్ చౌదరి, దాని తర్వాత కళ్యాణ్, అలానే మచ్చ ఎవరైతే సన్నీ ఉన్నారో వాళ్ళు, దాని తర్వాత నటరాజ్ మాస్టర్ అందరూ కూడా, శ్రీ సత్య అందరూ వచ్చారు. కానీ వీళ్ళిద్దరూ కూడా అమర్దీప్ చౌదరి అండ్ శివాజీ గారు ఇద్దరు కూడా పక్క కుర్చీలో కూర్చోవడం అయితే చాలా కామెడీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు హౌస్లో ఉన్నప్పుడు చాలా అయితే వాళ్ళ పైన రూమర్స్ వచ్చాయి, గొడవలు పడ్డారు, మళ్ళీ కలుసుకున్నారు. కానీ వాళ్ళు ఇంటర్వ్యూస్ కూడా బయట ఒకరికొంచెం ఒకరు ఇచ్చుకుంటున్నారు. మన టీవీ మూర్తి ఇంటర్వ్యూలో అయితే శివాజీ గారు ఎక్కువ అమర్దీప్ చౌదరి గురించి మాట్లాడడం జరిగింది అనమాట, బిగ్ బాస్ గురించి మాట్లాడడం జరిగింది. అలానే అమర్దీప్ చౌదరి కూడా ఎక్కువ శాతం మన ధనుష్తోనూ అలానే యాంకర్ శివ గారితో ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు శివాజీ గురించి అలానే అట్ ది సేమ్ టైం ఆ పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడడం జరిగింది అనమాట. కానీ వాళ్ళిద్దరూ ఆ విధంగా చేసుకుని మాట్లాడుకున్నా సరే, ఒకరికొకరికి కొంచెం వరకు చిన్న క్లాష్ ఉన్నా సరే వాళ్ళిద్దరూ మళ్ళీ పక్కన కూర్చొని ఆ మూవీ ప్రమోషన్స్ రావడం చాలా గ్రేట్ అనిపించింది అనమాట. శివాజీ గారు అయితే పల్లవి మన అమర్దీప్ చౌదరి పైన తొడపైన చేసి ఏంటి సంగతులు ఎలా ఉన్నావు అంటూ సరదాగా అయితే మాట్లాడడం జరిగిందనమాట. సో వీళ్ళిద్దరి విషయం పక్కన పెడితే బూట్కట్ బాలరాజు సినిమాలో ఒక మంచి కమర్షియల్ హిట్ కావాలి అని ప్రతి ఒక్క బిగ్ బాస్ అభిమానులు కోరుకుంటున్నారు. సో ఎందుకంటే సయ్యద్ సోహెల్ బిగ్ బాస్ హౌస్లో చాలా అయితే కష్టపడ్డాడు. మన అమర్దీప్ చౌదరి కూడా మాట్లాడుతూ సయ్యద్ సోహెల్ నేను ఇద్దరం కూడా కలిసి ఒక హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము సరదాగా టీ కూడా దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. అప్పుడు మేము మూవీస్ చేయకుండా ఉండే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తున్నాము. అప్పటి నుంచి కూడా నాకు సోహెల్ తెలుసు బాగా, వెరీ అంటే బాగా కష్టపడే తత్వం ఎక్కువ, తనకి వెరీ హార్డ్ వర్క్ అంటూ తనైతే మాట్లాడడం జరిగిందనమాట. ఎప్పటికైనా మనము ఒక మంచి పొజిషన్లో ఉండాలన్నా, మంచి మూవీస్ తీయాలన్నా అంటే మేము మాట్లాడుకునే వాళ్ళము. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అంటే నిజంగా ఇప్పుడు అన్నని సినిమాలో హీరోగా చూస్తూ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఇలాంటి మంచి మంచి సినిమాలు తీస్తూ మరెన్నో తీసి మమ్మల్ని అలరించి ముందుకు పోవాలని కోరుకుంటున్నా అంటూ మన అమర్దీప్ చౌదరి అయితే మాట్లాడడం జరిగిందనమాట. సో ఇప్పుడు బిగ్ బాస్ అభిమానులందరూ కూడా అమర్దీప్ చౌదరి 4 గేమ్స్ ఆడి సీజన్ 2లో రన్నర్ అయ్యాడు. కానీ మామూలుగా అయితే మా శివాజీ అన్న రన్నర్ కావాలి అని అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఈ వీడియోపై మీ ఒపీనియన్ అనేది కామెంట్లో తెలియజేయండి.